హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము తోటకూర విత్తనాలతో లడ్డూలను ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ విత్తనాలు వేయాలి. ఇవి పేలల్లాగా వేగుతాయి. ఇలా మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ తోటకూర గింజల్ని తీసుకున్నాను. దీనికోసము 750 గ్రాముల బెల్లాన్ని తీసుకున్నాను. ఈ లడ్డూలను మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పాకం అనేది అలా ఏమీ కాకుండా మామూలుగా బెల్లం అంతా కరిగి మిశ్రమం అంతా కొంచెం చిక్కబడిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న తోటకూర పేలాలను వేసుకొని కలుపుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత పేలాలను వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఈ లడ్డూలను మనం రెగ్యులర్గా వాడడం వల్ల లివర్ సెల్స్ని డ్యామేజ్ కాకుండా ఇవి కాపాడుతాయి. లివర్ కణజాలాన్ని రక్షించడానికి ఈ లడ్డూలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విత్తనాల్లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్ తాగడం వల్ల లివర్కు జరిగే హాని నుంచి ఇవి కాపాడుతాయి. ఇది లివర్కు మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.